హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే మీ ఎవడి కుకింగ్ నాగేశ్వరనండి. ఈరోజైతే మనము మన 31st రోజు నైట్ కౌంటర్ మొత్తం ఎంత వచ్చింది, సేల్ ఎంత వచ్చింది, అదేవిధంగా మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా. ఆ రోజు నేను మొట్టమొదటిగా రెస్టారెంట్ పెట్టినప్పుడు మనకి లైవ్ కూడా ఆ రోజు అయితే జరిగిందండి. తర్వాత నేనైతే ప్రతి సంవత్సరం కూడా 31st రోజు నైట్ ఎక్కడున్నా సరే నేను ఒక లైవ్ లెక్క పెట్టడము, మళ్ళీ నెక్స్ట్ డే రోజు మన సేల్ చెప్పడము, లాభం ఎంత నష్టం ఎంత అనేది కూడా చెప్పడం కూడా జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నా కొత్త రెస్టారెంట్లో అయితే మాత్రం బిజినెస్ అయితే మాత్రం ఈ 4 days నుంచి కూడా అసలు ఎరగదీసేసిందండి, మామూలు లేదు అసలు. ఏ విధంగా అంటే నేను 26వ తారీఖు ఈ రెస్టారెంట్ మన అనకాపల్లి పూడమడక రోడ్లోనైతే ఉంటుందండి. విశాఖ డిస్టిక్ అయితే వస్తుంది. ఇది పూడమడక రోడ్లోని ఇక్కడ కొత్తగా బెనార్జీ హాస్పిటల్ అని చెప్పేసి ఉంటుంది. దాని పక్కన అయితే మన రెస్టారెంట్ ఎవ్రీడే కుకింగ్ అని చెప్పేసి రెస్టారెంట్ నేమ్ అండి. దాన్ని కూడా త్వరలో కూడా గూగుల్ మ్యాప్లో అయితే నేను పెట్టిస్తాను. కానీ చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే మాత్రం ఉన్నాయండి. నిజంగా చెప్పాలంటే కస్టమర్ దగ్గర నుంచి కొంచెము ఫుడ్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా ఫుడ్ అయితే సూపర్ ఉందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. తర్వాత కొంతమంది కొంచెం చిన్న చిన్న మేజర్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఏ విధంగా అంటే కొంచెం సాల్ట్ ఎక్కువైందని చెప్పేసి, అలాగే కొంచెం సాల్ట్ తక్కువైందని చెప్పి, బిర్యానీ రైస్ కూడా ఇంకో కొంచెం ఉడకాలని చెప్పేసి, ఇలా చిన్న చిన్న మేజర్ కంప్లైంట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను రెక్టిఫై అయితే త్వరలోనైతే 100% నేను చేసుకొని ఒక మంచి క్వాలిటీతోనైతే మీకు నేను అందించగలుగుతాను అండి. ఇంకొకటి ఏంటంటే, నేను ఈ రెస్టారెంట్ పెట్టడానికి కూడా కారణం చాలామంది అనుకుంటారండి, వీళ్ళు నాకు యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది ఏంటి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేసి పెట్టాం, మంత్లీ ఇంత వస్తుందని చెప్పేసి. కానీ అదేవిధంగా మనం రెస్టారెంట్లో వీడియోస్ పెట్టడం వల్ల కూడా నాకు యూట్యూబ్ ఇన్కమ్ కూడా దానికి డబుల్ వస్తుందండి. నేను ఒక్కటే ఆలోచించాను అన్నమాట, యూట్యూబ్ ఇన్కమ్ నాకు డబుల్ పెరుగుతున్నప్పుడు అది రెస్టారెంట్లోంచి వచ్చిన లాభం కింద నేనైతే లెక్కలు అయితే వేసుకున్నాను. ఆ విధంగా లెక్క వేసుకున్నప్పుడు నాకు రెస్టారెంట్ నుంచి అయితే ₹1 కూడా లాభం అయితే నేను ఆశించట్లేదండి. నాకు కావాల్సిందల్లా మంచి బెస్ట్ ప్రైజెస్లో మీరు ఎక్కడైనా సరే అనకాపల్లిలో కంపేర్ చేసుకోవచ్చండి. ఇటువంటి రెస్టారెంట్లోని ₹150కి చికెన్ దమ్ బిర్యానీ కానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కానీ అసలు ఎవ్వరు ఇవ్వలేరండి. అది మాత్రం 100% అంత మంచి క్వాలిటీతోని నేనైతే మన రెస్టారెంట్లో అయితే ఇవ్వగలుగుతున్నాను. అదేవిధంగా ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో A to Z, మన స్టార్టర్స్ కానీ, ఇండియన్ కర్రీస్ కానీ, తందూరి కానీ, మనకి ఏదైనా సరే నేను అన్నీ చాలా రీజనబుల్ రేట్లు అండి. అంటే ఒక చిన్న హోటల్ పెట్టుకుంటే మనకి ఎలాగైతే ఉంటుందో సేమ్ టు సేమ్ అదే విధంగా అయితే నేను ఈ రెస్టారెంట్కి అయితే ప్రైజెస్ అనేది పెట్టడం జరిగిందండి. నా కాన్సెప్ట్ ఏంటంటే, నాకు దగ్గర పనిచేసేటోళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ శాలరీస్ వెళ్ళిపోయి నా చేతి నుంచి ₹1 పడకుండా నడిస్తే చాలండి. అంటే నేను ఎప్పటికీ కోరుకుండేది అదే అనమాట. నాకు ప్రత్యేకించి ఎక్కువగా లాభం వచ్చేయాలి, లక్షలు వచ్చేయాలి అని చెప్పేసి అయితే నేనైతే ఆశించట్లేదండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఆ రోజు సేల్ ఎంత అయింది, లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది అనేసి కదండి. ఆ రోజు అయితే మాత్రం ఆ రోజు 1 day సేల్ అయితే నాకు దగ్గర 1,71,000 వరకు అయితే సేల్ అయితే వచ్చిందండి. కానీ దాంట్లో నుంచి లాభం ఎంత నష్టం ఎంత అనేది అయితే నేను ఇంకా ఇప్పుడు వరకు కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి చెప్పలేకపోతున్నా అన్నమాట. ఎందుకంటే ఆ రోజు కొన్ని కౌంటింగ్లు అనేది కూడా కొంచెంగా నాన్ వెజ్ ఎంత వచ్చింది అనేది గెస్ట్ చేయలేకపోవడం, ఈ విధంగా కొన్ని కౌంటింగ్స్ అంటే ఉంటుంది కదండి. మొత్తం నాన్ వెజ్ కానీ, ఫిష్ కానీ, ఫ్రాన్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, పెరిగ్ కానీ, పన్నీర్ కానీ, అదేవిధంగా మాస్టర్ల జీతాలు కానీ, రెంట్లు కానీ, ఇవన్నీ కూడా ఇంకా సపరేట్గా తెలియదండి. అందువల్ల నాకు లాభం ఎంత వచ్చింది అనేది అయితే నేనైతే చెప్పలేకపోతున్నా అన్నమాట. ఈ వీడియోలో ఓన్లీ మన కౌంటర్ సేల్ ఎంత వచ్చింది అనేది అయితే ఆ 1 dayది మాత్రం 1,71,000 అయితే 31st రోజు నైట్ వచ్చిందండి. ఇంకా నాకు యావరేజ్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, 31st రోజే అంత వచ్చింది అంటే 1వ తారీఖు అయితే ఇంకొక 20% ఇంప్రూవ్మెంట్ అయ్యిందండి. అంటే నిజంగా చెప్పాలి అంటే నాకు 31st రోజు సేల్ ఎంత ఉందో దానికంటే కూడా ఇంకొక 30% ఎక్స్ట్రా సేల్ వచ్చింది 1వ తారీఖు. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేనేమనుకుంటే మనసులోని ఒక 31st రోజు ఎంత అయితే వచ్చిందో దానికంటే కూడా ఒక 30% తక్కువ ఉంటుందేమో, లేదా ఒక 20% తక్కువ ఉంటుందేమో అనుకున్నాం. కానీ అసలు చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యి 1వ తారీఖు కూడా అసలు మేమైతే దగ్గర ఇప్పటి వరకు ఒక 40 మంది స్టాఫ్ ఉన్నాడు మొత్తం కలుపుకుంటేనే. కానీ మా 40 మంది స్టాఫ్ కూడా అసలు కస్టమర్స్కి కూడా అందించలేకపోతున్నాము. అదేవిధంగా కిచెన్లోని కూడా కరెక్ట్ టైంకి అయితే అసలు చేయలేకపోతున్నాం అండి. ఇది మాత్రం 100%. అదేవిధంగా మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను నా తరపు నుంచి నేనైతే పర్సనల్గా సారీ చెప్తున్నానండి. ఎందువల్లంటే నేనైతే టయానికి ఫుడ్ అందించలేకపోతున్నాను. ఒకటి ఇప్పుడు అంటే మనకి టేబుల్స్ ఏదైతే ఉందో ఇది మొత్తం 120 సిట్టింగ్ అండి. ఏ విధంగా అంటే రెస్టారెంట్లో కానీ, మెస్లో కానీ, అదేవిధంగా పార్టీ హాల్ కానీ, ఇవన్నీ కూడా నాకు ఈ 4 days నుంచి కూడా ప్రతిరోజు కూడా ఫుల్ అయిపోవడం అంటూ కూడా జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా రీజనబుల్ రేట్లో పెట్టాను. ₹150కి బిర్యానీ కనీసం రోడ్డు మీద అమ్మేటోళ్ళు కూడా చిన్నగా అండీలు పెట్టుకుని నార్మల్గా ఒక లో క్వాలిటీలో చేసేటోళ్ళు కూడా ₹150కి అయితే బిర్యానీ ఇవ్వట్లేదండి. కానీ నేను రెస్టారెంట్లోని ప్రతిదీ కూడా మీకు వీడియో తీస్తున్నాను అంటే దానికి అర్థం ఏంది అంటే నేను బెస్ట్ క్వాలిటీ వాడుతున్నాను
చేస్తారని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే ఫుడ్ కలర్స్ కానీ అదేవిధంగా మనకి దాన్ని ఏమంటారు టేస్ట్ అండ్ సాల్ట్ కానీ ఇటువంటిది అయితే మాత్రం మన రెస్టారెంట్ ఎట్టి పరిస్థితులు కూడా వాడండి. అదేవిధంగా కొన్ని టేబుల్స్ పైన కూడా కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అక్కడి నుంచి కూడా కొంచెం ఫుడ్ అయితే టేస్ట్ అయితే బాగోలేదు, చికెన్ పీసెస్ కూడా కొంచెం సప్పుగా ఉన్నాయి, సాల్ట్ కూడా కొంచెం ఒక దాంట్లో ఎక్కువ ఉంది, అలాగా చిన్న కంప్లైంట్లు అయితే వచ్చినాయండి. కానీ దయచేసి అందరికీ ఒకటే చెప్తానండి, నేనైతే కొన్ని రోజులు అయితే రెక్టిఫై అయితే కంపల్సరీగా 99% కంపల్సరీగా అయితే చేసుకుంటా అండి. దయచేసి మీ అందరూ కూడా మన రెస్టారెంట్ విజిట్ చేసి ఇంకా మీ అందరూ కూడా మన రెస్టారెంట్కి అయితే కంపల్సరీగా వచ్చి విజిట్ చేసి మనం అనుకున్నట్టుగా నాకు మీ అందరూ కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే నేనైతే మరీ కోరుకున్నానండి. ఎలాగైనా సరే మీ అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్సనల్గా నా దగ్గరికి వచ్చి కలిసి అన్న ఓకే అంత సూపర్గా ఉంది, కానీ ఫుడ్ ఏదైతే ఉందో మరీ అలాగని చెప్పేసి అంత వరస్ట్గా కూడా లేదు, అలాగని చెప్పేసి మరీ అంత హైలైట్ కూడా లేదు, జస్ట్ యావరేజ్గా అయితే ఉంది. మీరు దీన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుని అంటే మీకు తిరగలేదు అని చెప్పేసి కొంతమంది కస్టమర్స్ అయితే మనకి ఫీడ్బ్యాక్ చెప్పడం కూడా జరిగిందండి. ఓకే, కంపల్సరీగా నేను రోజుకి కూడా నాకు ఎప్పుడైతే స్టాఫ్ అనేది నాకు ఆటోమేటిక్గా సెట్ అవుతూ ఉన్నారో నేను కూడా కొంచెంగా ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటానండి. తప్పకుండా కూడా మీ అందరు ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటున్నాను. అదేవిధంగా మన రెస్టారెంట్ విజిట్ చేసి నాకు కూడా అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా పేరునైతే నేను ధన్యవాదాలు అయితే తెలుపుకున్నాండి. ఇదండి ఇంకా మీకు కానీ ఈ 31st రోజు నైట్ వీడియోగా నచ్చినట్టయితే మాత్రం దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కేసి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే మరీ కోరుకున్నాను. మనం మ్యూజిక్లోకి వెళ్ళిపోదాం. వల్ల స్టార్ట్.